నేను కూడా చెప్పిన పనులు ఆగిపోయినాయి, కొన్ని మెల్లగా నడుస్తున్నాయి. ఎందుకు అని అంటే కాంట్రాక్టర్స్ మాకు డబ్బులు ఇవ్వలేదండి, మేము ఎక్కడి నుంచి తేవాలా అని అంటున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా, డిమాండ్ కూడా చేస్తూ ఉన్నా, ఆన్గోయింగ్ వర్క్స్ పెండింగ్ బిల్స్ మీరు ఇవ్వండి, ఇచ్చి ఆ పాత వర్క్స్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. అట్లనే కాంట్రాక్టర్లు సెక్రటరీలు ధర్నా చేసే పరిస్థితి రానియొద్దు అని చెప్పి నేను ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నా. అట్లనే మేము కొత్త పనులు అట్లనే అధ్యక్ష మేము కొన్ని పనులు స్టార్ట్ చేసినాయి, వీళ్ళు క్యాన్సిల్, మేము మంజూరు చేసినాయి, వీళ్ళు క్యాన్సిల్ చేసినారు అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చినాక. ఎందుకంటే ప్రజలకు చెప్పినాం, కానివ్వండి ఎలక్షన్లప్పుడే కానీ మేము ప్రజలకు చెప్పినాము, శంకుస్థాపనలు అయినాయి, కొబ్బరికాయలు కొట్టినాము. కాబట్టి ప్రజలు ఆశతో ఉన్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నా అంటే ఇమీడియట్ కాకుండా మీ 3 సంవత్సరాల ప్లాన్ ఏదైతే ఉన్నదో ఆ ప్లాన్లో ఉన్న వర్క్స్ అన్ని ఇంక్లూడ్ చేయండి. ప్రజల ఆశతో ఉన్నారని చెప్పి ప్రభుత్వానికి నేను సూచిస్తా ఉన్నా, ప్రజల వైపు నుంచి అడుగుతున్నా అధ్యక్ష. నా స్వార్థమేం లేదు దీంట్లో. అట్లాగే అధ్యక్ష నా నియోజకవర్గంలో స్పెసిఫిక్గా నేను శాంక్షన్ చేసిన క్యాన్సిల్ చేసినారు. స్పెసిఫిక్ అధ్యక్ష మా బాల్కొండ నియోజకవర్గంలో ఉత్తర తెలంగాణలో ఆ 3 జిల్లాల్లో ఈ గల్ఫ్కు పోయి బతకడానికి పోతారు అధ్యక్ష. చాలామంది బతుకు తెరువుకు గల్ఫ్కు పోతూ ఉంటారు. అయితే గల్ఫ్కు వాళ్ళు లేబర్గా పోతేనేమో తక్కువ పైసలు వస్తాయి. ఏదైనా పని నేర్చుకొని పోతే ఎలక్ట్రీషియనో, ప్లంబరో, పెయింటర్ ఏదైనా పని నేర్చుకొని పోతే ఒక 2 రూపాయలు ఎక్కువ వస్తాయి. సో ఆ ఉద్దేశంతో నేను నా నియోజకవర్గంలో ఉన్న మోర్తాల్లో ఒక నాక్ సెంటరు మంజూరు చేసాం అధ్యక్ష. 5 కోట్ల రూపాయలు మంజూరు చేసాం. దానికి కొబ్బరికాయ కొట్టిన, టెండర్ కూడా అయిపోయింది. మరి మంత్రి గారు నా మీద కోపంతోనో ఏందో దాన్ని క్యాన్సిల్ చేసినారు అధ్యక్ష. ఇది నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి విషయం. దయచేసి నేను మంత్రి గారిని, R&B శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నా, దాన్ని పునరుద్ధరించండి, అది అయ్యేటట్టు చూడండి, నిరుద్యోగ యువకులకు లాభం జరుగుతుందని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అట్లా 3 దగ్గరలో చేసాం అధ్యక్ష. మోర్తాడ్ ఒకటి, అట్లనే సిరిసిల్లలో ఒకటి, సూర్యాపేటలో ఒకటి. ఈ 3 కూడా చేయమనండి అధ్యక్ష. మంచిది, అది చిన్న 5 crores 10 crores ఉంటుంది. అవి నిరుద్యోగ యువకులకు పనికొస్తుందని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. అయితే అధ్యక్ష నేను వాళ్ళు చెప్పినవి వాస్తవాలు అవాస్తవాలు అని చెప్పి నేను మీ సభకు చెప్పిన, మీకు కూడా చెప్పిన. మీకు తప్పకుండా ఈ పేపర్లు అన్నీ కూడా మీ దృష్టికి మీకు పంపిస్తాను అధ్యక్ష. అయితే ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మరి మంత్రి గారు ఎక్కడికెక్కడికో పోవద్దనండి. దయచేసి స్ట్రేట్గా సబ్జెక్ట్ చెప్పమానండి. నాకు అర్థమైతే ఓకే, లేకపోతే నేను మళ్ళీ క్లారిఫికేషన్ అడిగే అవకాశం నాకు ఇవ్వండి అధ్యక్ష. ఇంకా ఉన్నాయి అధ్యక్ష, 2 minutes చెప్పేస్తే 2 minutes సార్. ఇక మళ్ళా సార్ వేరే చెప్పేస్తే సార్ ఎందుకు సార్? ఇప్పుడు సమాధానాలు చెప్పమానండి సార్. కలెక్టివ్గా తీసుకున్నారు కదా సార్ డిమాండ్స్. సార్ కలెక్టివ్గా డిమాండ్ తీసుకున్నారు. గౌరవ సభ్యులకు నా రిక్వెస్ట్ ఏంటంటే నేను చిన్న వారి చెప్పిన విషయాలకు నా రిప్లైలో చెప్తాను. ముఖ్యంగా RRR సంబంధించిన విషయం వారు మాట్లాడే మాటలన్నీ కూడా అవాస్తవాలు చెప్తూ మళ్ళా సభతో పాటు ప్రజలను కూడా తప్పుదో పట్టిస్తూ 2017లో ఈ RRR అనౌన్స్ చేసి దానికి నెంబర్ కూడా 161AA ఇవ్వడం జరిగింది. 2017 నేను నేషనల్ హైవే మినిస్టర్ గారిని 7 సార్లు కలిసిన. మొత్తం మీరు చెప్పినా విన్నా కదా, మధ్యలో మీరు దాన్ని కరెక్ట్ వాస్తవం చెప్పడం మనం కంప్లీట్ చేయాలని మాకు కూడా ఉన్నది. అని మీరు చెప్పే విషయంలో ల్యాండ్ ఎక్వేషన్ మీరు ఉన్నప్పుడు 11% అయింది. ఇప్పుడు డిసెంబర్లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 88% ల్యాండ్ ఎక్వేషన్కు కాన్సెషన్ తీసుకొని RDC ద్వారా మీరున్నప్పుడు తీసుకున్న లోన్ కూడా రెడీగా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ పెండింగ్ ఉండి ఆ క్లియరెన్స్ వచ్చిన తర్వాత వెంటనే ఆ ల్యాండ్ ఎక్వేషన్ ఫార్మర్స్ కూడా ఒప్పుకున్నారు. 88% కంప్లీట్ చేసినాము. ఇది ఎందుకంటే మీ ద్వారా సభ్యులతో పాటు ప్రజలకు తెలవాలని. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పెండింగ్ ఉన్నప్పుడు మేము ల్యాండ్ ఎక్వేషన్ పే చేయలేము. అక్కడ క్లియరెన్స్ కోసం మొన్న 11th రోజు నేను మా ఆఫీసర్స్ మా ఎంపీలతో కలిసి మళ్ళా ఎవరో గడ్కరీ గారిని కలవడం జరిగింది. 2 months లోపు అన్ని క్లియరెన్స్లు వస్తాయని చెప్పి వారు చెప్పడం జరిగింది. నేను దాన్ని బట్టే చెప్పాను తప్ప మీరు 88% ఇప్పటిదాకా ల్యాండ్ ఎక్వేషన్ మీకు తెలుసుకోండి అని ఏదైనా వాస్తవాలు మాట్లాడితే మంచిది. బడ్జెట్లో దీనికోసం 1500 మా గౌరవ డిప్యూటీ సీఎం గారు RRR సంబంధించి 1500 కోట్లు కేటాయించుకున్నాం.
2,000 కోట్ల ఆర్డీసీ లోన్ రెడీగా ఉంది. అక్కడ ఎప్పుడైతే అప్రూవల్ వచ్చినాయో ఇమీడియట్గా పే చేసి పనులు ప్రారంభిస్తాం. ఇంకా రెండవ విషయం కదా ప్రశాంత్ రెడ్డి గారికి సంబంధించి ఓఆర్ఆర్ నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వం, అమ్ముకున్నది మీ ప్రభుత్వ హయాంలో ఎలక్షన్ ముందు అమ్ముకున్నది. మీకు త్రిపుల్ గురించి మాట్లాడే మీకు ఎక్కడ ఛాన్స్ ఎక్కడుంది? మీకు రోడ్లు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చి ఇవ్వాలి ఎలక్షన్ల ముందు. మీరు త్రిపుల్ గురించి అన్నీ మాట్లాడితే రోడ్లు మీ వేసినామని మాట్లాడితే మీరు వేసిన రోడ్లకు 2014-18 మీరు వేసిన రోడ్లకు ఇప్పుడు పేమెంట్లు మా గౌరవ డిప్యూటీ సీఎం గారి దగ్గర రోజు మా దగ్గరకు వస్తే మేము పేమెంట్లు అప్పటికి ఇస్తున్నాం. మీరు అందుకనే ఎక్కువ దీని గురించి ఓఆర్ఆర్ అమ్ముకున్న వాళ్ళు త్రిపుల్ గురించి మాట్లాడితే ప్రజలు కూడా దీన్ని టాలరేట్ చేయలేరు. దయచేసి మీరు వాస్తవాలు మాట్లాడితే మంచిదని చెప్పి నా సలహా. సార్ నేను చెప్పిన దాంట్లో ఒక్క మాట కూడా అబద్ధం లేదు. ఐ స్టాండ్ ఫర్ ఇట్. ఈ రోజు దానిక 1 ఎకరం భూసేకరణ జరగలేదు, 1 రూపాయి రైతులకు ఇవ్వలేదు అన్న మాట చెప్పినా దాని మీద నిలబడి ఉన్నా నేను. ఇంకో మాట ఇప్పటికి కూడా త్రిపుల్ రోడ్డుకు నేషనల్ హైవే నంబర్ రాలేదు, దాని మీద నిలబడి ఉన్నా నేను. వారు చెప్పింది నేషనల్ హైవే నంబర్ రాలేదు కాబట్టే ల్యాండ్ అక్విజిషన్ చేయలేరు, డబ్బులు ఇవ్వలేరు వాళ్ళకు. ల్యాండ్ అక్విజిషన్ రాలేదు కాబట్టి, నేషనల్ హైవే నంబర్ రాలేదు కాబట్టి ల్యాండ్ అక్విజిషన్ వాళ్ళు డబ్బులు ఇవ్వలేరు. దానికోసం ప్రయత్నం చేయండి. 15 నెలల నుంచి ఏం చేసిర్రు అని అడుగుతున్నా నేను. ఇకపోతే 3D నోటిఫికేషన్ అనేది ఉంటుంది. 3D నోటిఫికేషన్ మేము 80% చేసినాము. అంటే 3D నోటిఫికేషన్ అంటే రోడ్డు పోయే భూములు ప్రభుత్వ